పరిశుద్ధుడైన అగస్టిన్ సాక్ష్యం చెప్తానండి. ఆయనకి అగస్టిన్ అని పెడితే సరిపోతాయి, కానీ పరిశుద్ధుడైన సెయింట్ అగస్టిన్ అంటారు ఆయన్ని. యవ్వన వయసులో ప్రభువుని నమ్ముకున్నాడు, కానీ యవ్వన వయసులో ఆయన ఎంత చెడిపోవాలో అంత చెడిపోయాడు. ముందు ఎంత చెడిపోవాలో అంత చెడిపోయాడు. ఒక వేశ్యను ఉంచుకున్నాడండి, కొంచెం తాగుడుకు బానిసయ్యాడు. ఒక వేశ్యను ఉంచుకున్నాడు. ఇప్పుడు ఆ వేశ్యతోనే చాలా ప్రేమగా ఉంటున్నాడండి. తల్లిదండ్రులు చెప్పి మార్చడానికి ప్రయత్నం చేశారు. తనకి స్నేహితులు చాలామంది మార్చే ప్రయత్నం చేశారు. ఎవడి ప్రయత్నం ఇది అవ్వలేదండి. ఇక ఆమెతో డీప్ అయిపోయాడు అంతే. ఇక అలాంటి పరిస్థితుల్లో వాళ్ళిద్దరూ చాలా డీప్గా ప్రేమించుకుంటున్నారు. అలా ప్రేమించుకుంటున్న సమయంలో ఏం జరిగిందంటే, ఒకానొక రోజున నడుస్తూ వస్తుంటే ఒక పాట వినపడింది ఒక గ్రౌండ్లో. పాట ఏంటో తనకు బాగుంది. అక్కడ ఉన్న పాటను వింటూ కాస్త లోపలికి వెళ్ళాడు. పాట అయిపోయింది, మాట్లాడటం స్టార్ట్ చేశారు. పాస్టర్ గారు ఏం మాట్లాడతారు అసలు చూద్దాం, ఇంతమంది జనాభా ఆ మాటల కోసమే ఉన్నారు, అసలు ఏం మాట్లాడతారో చూద్దాం అని కాసేపు అలాగే కూర్చున్నాడు. కాస్త ఖాళీగా ఉన్నాడు, అలాగే కూర్చుంటే మాట్లాడటం స్టార్ట్ చేశారు పాస్టర్ గారు. కొంచెం ఇంట్రెస్ట్గా వింటున్నాడు, అదే ఇంట్రెస్ట్తో వింటూ ఉండగానే ఆయన మనసులో ఏదో జరిగిపోయింది. ఆయనకి తెలియకుండానే ఏదో పరివర్తన, ఏదో పశ్చాత్తాపం తనకు తెలియకుండానే తన మనసులో కలుగుతుంది. ఈ కలుగుతున్న పరివర్తన పశ్చాత్తాపంతో ఇప్పుడు వాక్యం అయిపోయిన తర్వాత మీలో బాప్తిస్మం పొందాలని, యేసుక్రీస్తుని మీ సొంత రక్షకునిగా అంగీకరించుకోవాలని మీలో ఎంతమంది అనుకుంటున్నారో ముందుకు రండి అన్నాడు. ఆ ముందుకు అనేక మంది వస్తున్నారండి. ఆ వచ్చిన వారిలో ఈయన కూడా వచ్చి నిలబడ్డాడు. ఇప్పుడు పర్సనల్గా అడిగారు, బాబు నువ్వు బాప్తిసం పొందుతున్నావు కదా, మళ్ళీ వెనకడుగు వేస్తావా? నేను మిమ్మల్ని అడిగినట్టు ఆ పాస్టర్ గారు ఆయన అడిగారు, వెనకడుగు వేస్తావా? ఎలాంటి పరిస్థితి వచ్చినా మళ్ళీ వెనకడుగు వేయనంటేనే బాప్తిస్మం పొందు, ఎలాంటి పరిస్థితి వచ్చినా వెనకడుగు వేయను. మాట్లాడాడు, మాటిచ్చాడు, బాప్తిస్మం పొందాడు. బాప్తిస్మం పొందిన తర్వాత ఇప్పుడు ఇంటికి వెళుతున్నాడు. ఇంటికి వెళుతున్న దారి ఇదిగో ఈ వేసి ఉండే దారి. ఆ దారిలోనే వెళుతున్నాడు. ఇక ఆ దారి తప్ప వేరే దారి లేదు తన ఇంటికి వెళ్ళటానికి. వెళుతున్న సమయంలో పైనుండి చూస్తుంది ఆ వేశ్య. అరే మా అగస్టిన్ వస్తున్నాడు, ఏంటి ఎంత లేట్ అయింది వీడు రావటానికి, ఎప్పుడు ఈ టైంకి వచ్చేసేవాడు కదా, ఇప్పుడు రాలేదేంటి అని ఆ టైం నుండి వెయిట్ చేస్తూ ఉంది. పైనుండి ఎదురు చూస్తూ ఉంది. కళ్ళ ముందు కనబడ్డాడండి. కనబడేటప్పటికి అమ్మో నా అగస్టిన్ అని ఆ పైనుండి ఇక కేకలు వేయటం ప్రారంభించింది. అగస్టిన్, మై డియర్ అగస్టిన్ అని కేకలు వేస్తుంది. కేకలు వేస్తుంటే ఎక్కడ కేకలకు పట్టించుకోవట్లా, వెళ్ళిపోతా ఉన్నాడు. దాటి మరీ వెళ్ళిపోతున్న సమయంలో చూచాడండి, కొంచెం మనసు బాధపడింది. ఇప్పుడు జరిగింది ఏంటంటే, సరే మనమే పరిగెడదాం, మర్చిపోయాడేంటి, అసలు నా మాట వినబట్టలేదేంటి, గబగబా పైనుండి కిందకి దిగటమే కాదు, పరుగున తన వెంట పరిగెత్తిందండి. పరిగెత్తుకుంటూ వెళ్ళి ఇప్పుడు అంటుంది, అలా భుజాన్ని వెనక్కి లాగి, మై డియర్ అగస్టిన్, నువ్వు నేను కేకలేస్తున్నా సరే ఎందుకు వెళ్ళిపోతున్నావు నువ్వు? దానికి ఆయన అన్న మాట ఏంటో చెప్పనా, నీ కేక నాకు వినపడింది, కానీ నీ అగస్టిన్ వేరు. నీ అగస్టిన్ చచ్చిపోయాడు, గంట క్రితం నీ అగస్టిన్ చచ్చిపోయాడు. అది కాదు ఆ మాటలు మాట్లాడుతున్నానంటే నువ్వు. ఇప్పుడు నేను యేసుని నమ్ముకున్నాను, బాప్తిస్మం పొందాను, నేను నీ అగస్టిన్ కాదు, నీ అగస్టిన్ చచ్చిపోయాను. దయచేసి నన్ను మళ్ళీ ఇంకొకసారి డిస్టర్బ్ చేయొద్దు, నన్ను వదిలేసి, నీ జీవితంలో నుండి నేను తప్పుకున్నాను గంట క్రితం, దయచేసి నా జోలికి రావద్దు. దండం పెట్టి అక్కడి నుండి నడుచుకుంటూ వెళ్ళిపోయాడండి. అప్పటి నుండి పరిశుద్ధుడిగా బ్రతికాడు. నేను అంటున్నాను, ప్రభు పేరట దేవుని కోసం తీర్మానం చేసుకొని ప్రభువులకు వచ్చిన తర్వాత మళ్ళీ నో టర్నింగ్ బ్యాక్, అంతే, వెనక అడుగు వేయొద్దు. ఆ బల్లి ఎంత పట్టుదలగా ఉందో మనం కూడా ప్రభు కోసం అదే పట్టుదలగా నిలుద్దామండి. అయ్యా నన్ను వెనక అడుగు వేసేది లేదయ్యా, ఏది పట్టుకోవాలని నేను ప్రభు మిమ్మల్ని నమ్ముకున్నానో, బాప్తిస్మం పొందానో అది పట్టుకునే వరకు మిమ్మల్ని వదలనయ్యా, నా తుది శ్వాస విడిచే వరకు మిమ్మల్ని నేను వదలనయ్యా అంటూ ఆ ప్రభుతో ఆ పట్టు మనకు ఉండాలి. కానీ ఒక్కొక్కసారి మనం విడిపోకూడదు. దేనికోసం, ఈ లోకంలో దేనికోసం మనం విడిపోకూడదు. ఓ చోట అంటాడు, ఇదిగో ప్రభు రాకడ సమీపంగా ఉంది, మిద్దె మీద ఉండువాడు దేని కొరకు కిందకి దిగకూడదు. మిద్దె అనుభవం అంటే అదే భక్తిలో పై అనుభవం, ఉన్నతమైన అనుభవం. ఆ అనుభవంలో ఉన్నవాడు దేనికోసం కిందకి దిగకూడదు.